ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకే పరిమితం చేసిన ఆయన వైఖరి మారలేదు అనేది స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఈ రాష్ట్రంలో ఆయన నడపడం జరిగింది. ఎవరైతే తనతో విభేదించే వ్యక్తులు కావచ్చు, లేదా తనతో పోరాడే పార్టీలు కావచ్చు, లేదా తన పాలనని ప్రశ్నించిన అధికారులు కావచ్చు, ఏ విధంగా వాళ్ళని కేసులు పెట్టడం కానీ వేధించటం కానీ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూసాం. తోట చంద్రయ్య లాంటి వ్యక్తి మెడ మీద గొంతు మీద కత్తి పెట్టినా నువ్వు జగన్ పేరు చెప్పు అంటే చెప్పనంటే ఎట్లా పట్టపగలు భయానకంగా హత్య చేశారో మనం చూడటం జరిగింది. కడప జిల్లాలో సుబ్బయ్య అనే ఒక బీసీ నాయకుడిని పిలిపించి ఏ విధంగా హత్య చేశారో మనం చూడటం జరిగింది. తన ప్రభుత్వంలో మాస్క్ అడిగినందుకు ఏ విధంగా డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడని ముద్రేసి నడి రోడ్డు మీద చేతులు వెనక్కట్టి తన పోలీసుల ద్వారా తీసుకెళ్లిన సంఘటనలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు సజీవ సాక్ష్యాలుగా మనకు కనపడతాయి. అటువంటి వ్యక్తి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో అరాచకాన్ని దౌర్జన్యాల్ని ప్రోత్సహించే విధంగా తన యొక్క వైఖరి ఉంది, తన యొక్క నడవడిక ఉంది అనేది స్పష్టం అవుతా ఉంది. ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు సంఖ్యాబలాన్ని బట్టి పార్టీలు అధికారంలోకి వస్తాయి. ఆయనకి 11 మంది శాసనసభ్యులను ఇచ్చారు. మరి ఇప్పటివరకు అసెంబ్లీకి వచ్చి నోరు తెరవడు, ప్రజా సమస్యల మీద మాట్లాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఏ కొద్ది అంశం వచ్చినా కూడా దాన్ని ఒక అసత్య ప్రచారాలతో ఆ ప్రాంతాల్లో ఏ విధంగా అరాచకాన్ని సృష్టిస్తా ఉన్నాడో మనం చూడటం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం చూసాం ఏ విధంగా ఈ మధ్య కాలంలో సాక్షి టీవీలో తనకు సంబంధించిన ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసన్ కూర్చోబెట్టి కృష్ణరాజు అనే ఒక అనలిస్ట్ ద్వారా ఏ విధంగా తన వ్యాఖ్యల ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా ఎక్కువగా మహిళల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కూడా మనం రాష్ట్రంలో చూడటం జరిగింది. అంటే తన యొక్క అధికారం కోల్పోయాన అసహనం కానీ, ప్రజలు తనకి అధికారం ఇవ్వలేదని, మహిళలకి తనకు ఒక ఓట్లు వేయలేదనే ఒక ఆలోచనతో మరి ఏ విధంగా వాళ్ళ యొక్క పరపతిని, గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా తన సతీమణి భారతీ రెడ్డి నడుపుతా ఉన్న సాక్షి ఛానల్లో ఏ విధమైన వ్యాఖ్యలు చేయించారో మనం చూడటం జరిగింది.